తెలియజేస్తున్నాను. సమయంలో దేవుడు అనగా అర్థం ఏంటి? దాదాపు మనము దేవుడు అనేటువంటి పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాము, కానీ అసలు దేవుడు అంటే ఎవరు, దేవుడు అనగా అర్థం ఏమిటి అనే అంశాలను విన్నామా అంటే కొంత సందేహమే కనిపిస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు అనగా ఎవరు, దేవుడు అనగా అర్థం ఏమిటి అనే అంశాలను ఈరోజు మనం చూద్దాం. ప్రతి వ్యక్తి కూడా దేవుడు అనేటువంటి పదాన్ని తెలియనటువంటి వారు ఎవరూ లేరనేటువంటి విషయం మనం నమ్మవచ్చు. కానీ అసలు దేవుడు అంటే ఎవరండి? సమాధానం చెప్పలేదు. దేవుడు ఎవరు అంటే సమాధానం చెప్పలేరు. దేవుడు ఏమై ఉన్నాడు అంటే కూడా సమాధానం చెప్పలేదు. కానీ బైబిల్లో దేవుడు అంటే ఎవరై ఉన్నారు, దేవుడు అంటే అర్థం ఏమిటి అనేటువంటి అనేకమైనటువంటి రుజువులు, ఆధారాలు దేవుడు ఇచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలమండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు 3 విషయాల్లో మనం దేవుని కార్యాలను చూస్తున్నాం. ఒకటి, దేవుడు నిత్యమైన వాడు. రెండవది, దేవుడు సృష్టికర్త. మూడవది, దేవుడు మరి ఫస్ట్లో వస్తుంది. మూడో పాయింట్ నేను ఈరోజు చెప్పడానికి సిద్ధపడలేదు కాబట్టి, ఎందుకంటే ఈ యొక్క 2 అంశాలు మనం వివరిస్తేనే సరిపోతుంది కాబట్టి ఆ యొక్క 3 అంశాన్ని నేను ఇప్పుడు చెప్పలేదు. గమనించినట్లయితే దేవుడు నిత్యమైన వాడు అంటే అర్థం ఏంటి? దేవుడు నిత్యమైన వాడు అంటే దేవునికి ఆది కానీ అంతము కానీ లేదు అని అర్థం. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఉన్నవాడు అయి ఉన్నాడు. మనం చూసినట్లయితే నిర్గమకాండంలో దేవుడు మోషేని పిలిపించి ఐగుప్తులో ఉన్నటువంటి నా యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను తీసుకొని బయటికి నన్ను నడిపించమని చెప్పి దేవుడు మోషేని పిలిచి ఆ యొక్క బాధ్యతను అప్పగిస్తే ఆయన ఏమంటాడంటే, నేను పోలేనయ్యా, నేను అక్కడ పోతే జనులు నన్ను దేవుడు ఎవరిని అడుగుతారు, నేనేమని చెప్పాలి అనేటువంటి ప్రశ్నని దేవుడు అడుగుతాడు మోషే. దేవుడు అడిగినప్పుడు దేవుడు మోషేకి ఇచ్చిన సమాధానాన్ని మనము నిర్గమకాండం 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల్లో మనం చదవగలమంటే, నిర్గమకాండము 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదివినట్లయితే ఆ యొక్క విషయాలు మనకు ఉన్నాయి. చూడండి, 10వ వచనంలో దేవుడు పిలుస్తున్నాడు, కాగా రమ్ము, నిన్ను 10వ యొద్దకు పంపెదను, ఇశ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలను అని చెప్పి దేవుడు మోషేని పిలిచాడు. పిలిచినప్పుడు 11వ వచనంలో, అందుకు మోషే, నేను 10వ యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడిని దేవునితో అనగా, 12వ వచనం చూడండి, ఆయన నిశ్చయంగా నేను నీకు తోడయ్యును, నేను నిన్ను పంపినని ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించరు అని చెప్పి మోషేకి దేవుడు కొన్ని సలహాలు ఇచ్చి ఐగుప్తు దేశానికి దేవుడు పంపిస్తాడు. పంపించడానికి ముందుగా ఈ యొక్క మోషే దేవుని యొక్క అసలు పేరేంటి, అసలు దేవుడు ఎవరు అని ఆ యొక్క జనాంగములను అడిగితే నేను ఏమని చెప్పాలి అనేటువంటి సందిగ్ధాన్ని మోషే దేవుని లేవనెత్తాడు. అప్పుడు దేవుడు సమాధానం ఇస్తూ 13వ వచనం, 14వ వచనం, 15వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. నేను ఇశ్రాయేలుకు వెళ్ళి వారిని చూసి, నీ పితరుల దేవుడు నీ ఎదుట నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమీ అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పాలని దేవుని అడిగాను.
అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అని వాడినే ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన, ఉండునన్న వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. మరియు దేవుడు మోషేతో అన్నాడు, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామం ఇదే, తరతరానికి ఇది నా జ్ఞాపకార్థ నామం. చాలండి. 13వ వచనంలో మోషే అడిగిన దానికి దేవుడు సమాధానం ఇస్తున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు నీ పేరేమని అడిగిన యెడల నేను వారితో ఏం చెప్పాలను అని చెప్పి దేవుని అడిగాడు. 14వ వచనం దేవుని యొక్క సమాధానం దయచేసి మీరు పరిశీలన చేస్తే అక్కడ అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఏమై ఉన్నాడు దేవుడు? ఉన్నవాడును అనువాడును అయి ఉన్నాను. మీరు గమనించండి, దేవుడు అని అంటే కొన్ని బైబిల్స్ లో 50 అనేటువంటి అనువాదం చేయబడ్డాయి. ఎవ్రీ పదం 50. కొన్ని బైబిల్లో జెహోవా అని చెప్పి అనువాదం చేశారు. మరికొన్ని బైబిల్స్ ఏమో లార్డ్, ఎల్ఓ ఆఫ్ ది లార్డ్ అనేటువంటి పదాన్ని అనువాదం చేశారు. అప్పుడు ఈ యొక్క దేవుడు అంటే ఏంటి అనే విషయాన్ని దేవుడే స్వయంగా చెప్తున్నాడు. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని అంటున్నాడు. దానికి అర్థం ఏంటంటే కింద చూడండి అక్కడ, మరియు ఆయన ఉండునన్న వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. 15వ వచనంలో, మరియు దేవుడు మోషేతో ఇట్లను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను అని. నిరంతరము నా నామము ఇదే. ఏంటంటే ఆయన యొక్క నామము? నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను అనేది దేవుని యొక్క నామం. ఎంతవరకు ఇది? నిరంతరము కూడా దేవుని యొక్క నామము అనే విషయాన్ని దేవుడు తేటగా చెప్తున్నాడు. అప్పుడు దేవుడు నిరంతరము దేవుడై ఉన్నాడు అంటే ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? అసలు చూసాం కదా, దేవుడు నిత్యమైన వాడు అనేటువంటి స్టేట్మెంట్ ఫస్ట్ లో మనం చెప్పాం. దేవుడు నిత్యమైన వాడంటే ఎప్పటి నుంచి ఉన్నాడు, ఆయన సృష్టించింది ఎవరు అనే ప్రశ్న అనేక మంది తెలియక వేస్తున్నారు. దేవుణ్ణి ఒకరు సృష్టించాల్సినటువంటి అవసరం లేదు. దేవుడే అన్నింటినీ సృష్టించినటువంటి వాడు అనే విషయాన్ని బైబిల్లో మనం చూస్తాం. చూడండి, 9వ కీర్తన 1-2 వచనాలు మనం చూసినట్లయితే, 9వ కీర్తన 1-2 వచనాలు. చూసారండి, అంటే దేవుడు ఎప్పటి నుంచి దేవుడు అక్కడ చూస్తున్నాడు. 1-2 వచనంలో, పర్వతమును పుట్టక మునుపు, భూమిని ఆకాశమును నీవు సృష్టించక మునుపు, లోకమును పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడండి? ఈ యొక్క భూమి, ఆకాశము, పర్వతములు, ఈ యొక్క యుగాలు పుట్టక ముందు కూడా దేవుడు ఉన్నాడు. అలాంటి దేవునికి ఆది కానీ అంతం కానీ లేదు. ఎందుకు లేదు? ఆయన తనకు తానుగానే ఉన్నటువంటి వాడును అని చెప్పంటున్నాడు. ఉన్నవాడను అనువాడిని ఉన్నాను అని చెప్పంటున్నాడు. కాబట్టి దేవుడికి ఒక ఆది కానీ అంతం కానీ లేదు కనుక ఆయన నిత్యమైనటువంటి వాడు అనే విషయాన్ని మనము కీర్తనలో దావీదు మాట్లాడటాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క దేవుడు మరి ఏ విధంగా నిత్యమైనటువంటి వాడు? యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో మనం చదివినట్లయితే, యెషయా గ్రంథము 57:15 వచనంలో మనం చూసినట్లయితే, పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు నాకు సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దకు, దీన మనసు గల వారి యొద్దకు నివసించున్నాను. చాలు.
ప్రియమైనటువంటి నా యొక్క సహోదరి సహోదరులారా, దేవుడు నిత్యమైనటువంటి వాడు అనేటువంటి అంశాన్ని మనం చూశాము. ఇక్కడ కూడా అదే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ పరిశుద్ధుడును, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు. ఏమైనాడు ఆయన? నిత్య నివాసి అని అంటున్నాడు. అంటే ఈయన్ని ఒకరు కలగజేస్తే వచ్చాడా, లేదా తనకు తానుగా ఉన్నాడా? అనేక మంది మరి ప్రశ్నలు అనేక విధాలుగా సంధించడం జరుగుతుంది. దేవునికి ఆది కానీ అంతం కానీ లేదు. మరి ఆయన అయితే ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆయన అంటే ఈ యొక్క భూమి, ఆకాశము, ఈ లోకము, యుగాలు పుట్టిన ముందు నుంచి ఆయన ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. నిత్య నివాసి అయిన వాడు అని అంటున్నాడు. ఎల్లప్పుడూ ఉన్నవాడు అని అర్థం, ఎల్లప్పుడూ యుగంలో ఉన్నవాడు అని అర్థం. కాబట్టి అలాంటి దేవుని యొక్క గుణాతిశయాలు ఏంటి, ఆయన యొక్క గుణాతిశయాలు ఏంటో కొన్నిటిని మనం చూసిన తర్వాత ఆయన యొక్క భూమికి, ఆకాశానికి, ఈ యొక్క లోకంలో ఉన్న సమస్త యుగాలకి ఆయన ఏ విధంగా సృష్టికర్త అయి ఉన్నాడో మనం చూద్దాం. చూడండి, ఆయన గుణాతిశయాలు మనం చూసినట్లయితే, ఒకటి, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. రెండోది, ఆయన కనికరం కలిగినటువంటి వాడు. మూడోది, ఆయన న్యాయవంతుడు. నాలుగోది, ఆయన వివేకం కలిగిన వాడు. ఐదవది, ఆయన సర్వశక్తిమంతుడు. ఆరోది, ఆయన ఓర్పు కలిగిన వాడు. ఏడవది, ఆయన జ్ఞానం కలిగినటువంటి వాడు అనే అంశాలు కొన్నిటిని మనం చూడబోతున్నాం. ఈ యొక్క అంశాలన్నీ కూడా ఆయన యొక్క గుణాతిశయాల్లో ఉన్నటువంటి భాగాలు. చూడండి, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు అని అంటే ఏ విధమైనటువంటి ప్రేమను ఆయన కలిగి ఉన్నాడో ఇర్మియా గ్రంథంలో చూస్తున్నాడు. ఇర్మియా 31వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై తెలియను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను అంటున్నాడు. ఏ విధమైన ప్రేమ అంటే ఆయన యొక్క ప్రేమ శాశ్వతమైనది, ఆయన యొక్క ప్రేమ నిత్యము ఉండేటువంటి ప్రేమ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. మానవుడు యొక్క ప్రేమ అయితే ఈరోజు మనం ప్రేమిస్తారు, కొద్ది రోజులు మన మీద ప్రేమ కలిగి ఉంటారు, కానీ కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది? ఆ ప్రేమని వదిలిపెడతారు. మానవుల యొక్క ప్రేమ. కానీ దేవుని యొక్క ప్రేమ ఏంటి అని అంటే శాశ్వతమైనది, నిత్యముగా ఉండేటువంటి ప్రేమ అని చెప్పి ఇక్కడ ఇర్మియా గ్రంథంలో దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. కనుక ప్రేమ స్వరూపి ఉన్నాడు అనే విషయాన్ని మనం చదవగలం. 1 యోహాను 4వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే దేవుని యొక్క గుణాతిశయాలు ఏ విధమైనటువంటివో అక్కడ చెప్తున్నాడు యోహాను గారు. 1 యోహాను 4వ అధ్యాయము 16వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపమై ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు తాను యందు నిలిచి ఉన్నాడు. చాలు, దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ లేని వాడు ఆయన్ని చూడటానికి అవకాశం లేదు అని అన్నాడు. అప్పుడు దేవుని యొక్క ప్రేమ ఎంతగా ఉన్నదో మనం బైబిల్లో చూసినట్లయితే, ఆయన ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకము కోసము, అంటే లోకం కోసం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మానవుల కోసము తన కుమారుడైన యేసుక్రీస్తుని బలియాగంగా అర్పించేంత వరకు కూడా ఆయన ప్రేమ కలిగినటువంటి వాడై ఉన్నాడు అంటున్నాడు. అంతటి గొప్ప ప్రేమ తండ్రి అయిన దేవుడు. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నందువలన ఆయన యొక్క ప్రేమను మనం పొందాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన యొక్క ప్రేమను మనం పొందలేకపోతే ఖచ్చితంగా ఈ భూమి మీద మానవుడుగా జీవించి ఏమాత్రం కూడా మనకి సాధ్యత లేదు. కనుక దేవుని యొక్క ప్రేమ అంత గొప్ప అద్భుతమైనటువంటిదిగా ఉన్నదనే విషయాన్ని మనం బైబిల్లో చూడగలం. తర్వాత దేవుడు కనికరం కలిగినటువంటి వాడు అనే అంశాన్ని చూద్దాము. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 17వ వచనం. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ ఆయన నిబంధనను వేడుకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తి గల వారి మీదను, అదే యెహోవా యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. ఇక్కడ కృప అనే పదాన్ని తెలుగులో మనకి వాడబడింది.
వాస్తవంగా మెర్సీ అనే పదం ఇంగ్లీష్లో వాడబడింది. మెర్సీ నుంచి అంటే కూడా కృపకు కనికరానికి సంబంధించినటువంటి పదము. చూడండి 17వ వచనంలో ఎవరి విషయంలో దేవుడు తన నిబంధనను లేదా ఎవరికి తన కృపను చూపించేటువంటి వాడై ఉన్నాడు. చూడండి, ఆయన నిబంధనను గైకొనచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వారి మీద. ఎవరి మీద అండి? ఆయన యొక్క నిబంధన గైకొనచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప అనేది యుగ యుగములు ఉంటుంది. అప్పుడు ఆయన కృప ఎవరి మీద ఉంటుందని, ఎవరైతే దేవునికి లోపడతారో, ఎవరైతే దేవునికి భయపడతారో, ఎవరైతే దేవునికి ఇష్టంగా నడుచుకుంటారో వారి విషయంలో దేవుని యొక్క కృప యుగ యుగములు ఉంటుంది అనే విషయాన్ని ఈ యొక్క వచనంలో మనం చూస్తున్నాం. తర్వాత దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు అనే విషయాన్ని మరొక వచనాన్ని చూడొచ్చు. 119వ కీర్తన 44వ వచనం చూద్దాం. 119వ కీర్తన 119:42 నుంచి యాక్చువల్ 44 వరకు ఉంటుందండి. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇవ్వగలను. ఎలాగనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను, నా నోట నుండి సత్యవాక్యమును ఏ మాత్రం తీసివేయకుము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రం దర్శించుదును, నేను నిత్యము దాన్ని దర్శించుదును. నేను నీ ఉపదేశమును ఎదుర్కోవాలను. వాళ్ళ దగ్గర దేవుడు న్యాయవంతుడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, అక్కడ అప్పుడు నిన్ను నిందించే వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. ఏదైనా నీ మాట నమ్ముకొని ఉన్నాను, నా నోట నుండి సత్యవాక్యం ఏమాత్రం తీసివేయకము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. న్యాయ విధులు అంటే న్యాయమైన వాడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు నీతిమంతుడు అనే విషయాల్లో మనం చూస్తాం. చూడండి, ఈ విధంగా చూసుకుంటూ పోతే దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు కనికరం కలిగినటువంటి వాడు, దేవుడు న్యాయవంతుడు అనే విషయాలు మనం చూస్తున్నాం. అలాగే దేవుడు సమస్తాన్ని ఎరిగినటువంటి వాడై ఉన్నాడు అనే విషయాన్ని మనం చూడగలం. అక్కడ ఎబ్రియలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే దేవునికి తెలియబడకుండా ఈ సృష్టిలో ఏమైనా ఉన్నదా, మరియు ఆయన దృష్టికి కనపడని స్పష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని పనులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. అంటే ఈ భూలోకంలో దేవునికి మరుగుగా ఉన్నటువంటి సృష్టి కానీ ఈ లోకంలో ఉన్నటువంటి కార్యమైన ఏదైనా ఉన్నదా అంటే ఏది కూడా ఆయనకు మరుగుగా ఉండదు అంటున్నాడు. అంటే ఆయన సమస్తాన్ని ఎరిగి ఉన్నాడా? సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన సమస్తంలో ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని ఇది ఒక గుణాతిశయంగా మనం చూడవచ్చు. ఆ తర్వాత ఆయనకి నిత్యశక్తి, దేవత్వం కూడా ఏ విధంగా ఉన్నది? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన యొక్క నిత్యశక్తి, ఆయన యొక్క దేవత్వము అంటాడు అక్కడ. అంటే ఆయనకి ఏముంది? నిత్యమైనటువంటి శక్తి ఉన్నది. సరే, ఇక్కడ వరకు మనం చూసినప్పుడు దేవుడు ప్రేమస్వరూపిగా ఉన్నాడు, దేవుడు కనికరం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు, దేవుడు మరి న్యాయవంతుడిగా ఉన్నాడు, దేవుడు సమస్తాన్ని ఎదిగినటువంటి వాడిగా ఉన్నాడు, దేవుడు సర్వశక్తివంతుడిగా ఉన్నాడు అనే విషయాలు మనం చూసామండి. ఇక మీద దేవుడు మనకి సృష్టికర్త అయి ఉన్నాడు అనే అంశం మీద మనకి పాఠం పోతుంది. గమనించాలంటే నేను చెప్పినవన్నీ కూడా పరిచయ భాగాలు మాత్రమే. ఇప్పుడు దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించబోతున్నాము. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ మొట్టమొదటి వచనమే దేవుడు ఏమై ఉన్నాడని చెప్పండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృష్టించను. అంటే అర్థం ఏంటి? దేవుడు సృష్టికర్త అని అర్థం. అంతే కదా? దేవుడు సృష్టికర్త, దేవుడు యజమానుడు, దేవుడు మన మీద హక్కుదారుడు అనే విషయాలను మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. దేవుడి యొక్క లోకంలో ఉన్నటువంటి కార్యములన్నింటినీ కూడా సృష్టించినటువంటి దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని ఆ యొక్క వచనం మనకు బోధిస్తున్నది. మనం నిర్గమకాండం 20వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు 6 దినాలు
సృష్టి అంతటిని సృష్టించిన తర్వాత 7వ దినాన ఆయన విశ్రమించను అని చెప్పి అక్కడ మనం చూస్తాం. 6 దినాలు యొక్క లోకాన్ని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఆయన 7వ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి చెప్పడానికి విశ్రాంతి దినంగా మరి ఒక ఆజ్ఞని ఆయన జారీ చేసినట్టుగా మనం బైబిల్లో చూడగలుగుతున్నాం. అంటే ఆ వచనాన్ని బట్టి దేవుడు ఏమై ఉన్నాడు అంటే దేవుడు సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అనే విషయాన్ని మనం బైబిల్లో చూడగలుగుతున్నాం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు సృష్టికర్త అనే విషయాన్ని నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో నెహెమ్యా ద్వారా కూడా ప్రేరేపించబడి మాట్లాడబడుతున్న విషయాన్ని చూద్దాము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశమును వాటి సైన్యమును భూమిని దానిలో ఉండున్నది అంతటిని సముద్రమును వాటిలో ఉండున్నది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడు వాడవు. దేవుడు ఏమై ఉన్నాడట? వేటిని సృష్టించినటువంటి వాడై ఉన్నాడు. చూడండి, అక్కడ మనము చూసినట్లయితే ఆకాశాన్ని మహాకాశాన్ని వాటి సైన్యమును భూమిని దానిలో ఉన్నది అంతటినీ అని అంటున్నాడు. అలాగన్నప్పుడు నీవు నేను కూడా ఎవరి యొక్క సృష్టి ఉన్నాము. ఇప్పుడు ఈ భూమి ఆకాశం సృష్టించబడింది అని అంటే ఈ భూమిలో మనం ఒక భాగం కదా. అప్పుడు ఈ యొక్క భూమిలో ఉన్న భాగం ఎవరి యొక్క సృష్టి అయి ఉన్నాము? మనము దేవుని యొక్క సృష్టి. అప్పుడు దేవుని యొక్క సృష్టి అంటే మనము దేవుడు మనకు ఏమై ఉన్నాడు? దేవుడు మన సృష్టికర్త అయి ఉన్నాడు. అప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవునికి మనం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది? లోపడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనకి మరి విధేయంగా జీవించాల్సినటువంటి అవసరం ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంకొక వచనం చూడండి, కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథము 24వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే, భూమియు దాని సంపూర్ణత, లోకమును దాని నివాసులు యెహోవాయే. సముద్రమును ఆయన సముద్రం మీద దానికి ప్రాదు వేసును, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచును. చూసారంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ యొక్క భూలోకాన్ని దేవుడు ఏ విధంగా నిర్మించాడట? సముద్రం మీద దానికి పునాది వేసును అని చెప్పంటున్నాడు. మనం ఆ విధంగా ఆలోచన చేసి ఉంటాం. ఎంతవరకు దేవుని యొక్క గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ యొక్క భూలోకాన్ని ఆయన సముద్రం మీద పునాది వేసి ఉన్నారు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు సమస్తానికి ఏమైనాడు? సృష్టికర్త ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నెహెమ్యా గ్రంథంలో మనం చూసాం. ఆకాశము మహాకాశము ఆ తర్వాత భూమి అందులో అంతటిని కూడా సమస్తాన్ని కూడా దేవుడే సృష్టించాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 24వ అధ్యాయం చూసినట్లయితే భూమియు దాని సంపూర్ణత అంటే ఏంటండి? ఎర్త్ అండ్ ఇట్స్ ఫుల్నెస్ అంటారు. అంటే భూమిలో ఉన్న సమస్తం కూడా ఎవరిది? దేవునిదే. లోకమును దాని నివాసులు కూడా ఎవరట? మనం ఎవరు? వారు దేవుని వారు. మనం కాదన్నా అవునన్నా కానీ మానవుడు అయితే మనము దేవుని యొక్క చేతికని వారమై ఉన్నాము అనే విషయాన్ని మనం ఖచ్చితంగా నమ్మి తీరాల్సినటువంటి అవసరం ఉన్నది. అనేక సందర్భాల్లో మానవుడు ఏం చేస్తున్నాడంటే తనకు తానుగానే నేను వచ్చాను అనేటువంటి చెప్పే అంతగా ధైర్యం చేస్తున్నాడు. దేవుడు సృష్టికర్త అనే విషయాన్ని ఒప్పుకోవడానికి అతని మనసు ఇష్టపడలే. ఏంటి? ఎందుకంటే దేవుడు సృష్టికర్త అంటే దేవునికి ఏం చేయాలా? లోబడాలి. కాబట్టి దేవుడు సృష్టికర్త కాదు అని అంటే ఆయన లోపడాల్సినటువంటి అవసరం లేదు, నా ఇష్టం వచ్చినట్టే నేను ఉండొచ్చు అనేటువంటి ఆలోచన మానవుడు ఏర్పరచుకున్నాడు. అందుకని మనుషులు ఏమంటున్నారంటే ఈ భూలోకము భూమిలో ఉన్నటువంటి సమస్తం కూడా ఒక సృష్టించినవి కావట. ఎలా వచ్చాయి ఇవి? వాటంతనే వచ్చాయట. మనం ఎలా వచ్చామంటారు వాళ్ళు? మనము కోతి అంటే పరిణామ సిద్ధాంతం ప్రకారం మనం వచ్చామంటున్నారు. మీకు తెలుసా పరిణామ సిద్ధాంతం అంటే? మనందరం కూడా చదువుకున్న వాళ్ళమే కాబట్టి పరిణామ సిద్ధాంతం యొక్క థియరీ ఏంటంటే మానవుడు
కోతి నుండి వచ్చాడు అనేటువంటి ప్రాసెస్ వాళ్ళు చెప్తారు. వాస్తవంగా మనం చూసినట్లయితే వాళ్ళ థియరీ ఏంటంటే ఒక బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్తారు. బిగ్ బ్యాంగ్ థియరీ ఏంటి అర్థమవుతుంది కదా, అంటే ఒక విస్ఫోటనం అనేది కలిగింది. ఆ విస్ఫోటనంలో మ్యాటర్స్ అనేటువంటివి స్ప్రెడ్ అయిపోయాయి. అక్కడక్కడ ఆ యొక్క సముద్రాలు, భూమి, పర్వతాలు అక్కడక్కడ ఏర్పడ్డాయి. ఆ సముద్రాల్లో చిన్న చిన్న కణాలు ఏర్పడ్డాయి. ఆ కణాలు అనేవి డెవలప్ అయ్యి ఏకణజీవి ఏర్పడ్డది. ఏకణజీవి ఏమైంది, బహుధన జీవి ఏర్పడింది. ఆ విధంగా భూమి మీద తాకే ప్రాణులు వచ్చాయి. ఆ తర్వాత తాకే ప్రాణుల నుంచి కోతి వచ్చింది. కోతి నుంచి మానవుడు డెవలప్ అయ్యాడు అనేటువంటి సిద్ధాంతం వాళ్ళు చెప్పేది. ఇదంతా ఎవరి యొక్క ఆలోచనది? నిజమైన సైన్స్ కాదు ఇది. నిజమైన సైన్స్ ఎప్పుడు కూడా దేవుని నియమాన్ని, దేవుని గ్రంథాన్ని ఎప్పుడు కూడా విస్మరించదు. అబద్ధ సైన్స్ ఏం చెప్తుందంటే దేవుని యొక్క నియమానికి లోపడటానికి వారు ఇష్టపడలేదు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే భూమి తనకు తానుగానే వచ్చింది అని అంటున్నారు. వాస్తవం అంటే ఏమన్నాడు ఇక్కడ? భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసమును యెహోవాయే అంటున్నాడు. అవునా కాదు? దేవుడు సృష్టించినటువంటి సమస్త కార్యములను గురించి మనం చూసినప్పుడు దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనకు అర్థమవుతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు మరి దేవుని యొక్క మార్గాలను లేదా దేవుని యొక్క కార్యాలను ఒప్పుకోవడానికి ఇష్టపడకపోవడం గల కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా దేవుడు ఉన్నాడని చెప్పంటే ఎక్కడ ఆయన లోబడి జీవించాల్సి వస్తుందో అనేటువంటి ఒక భయం చేత వాళ్ళు దేవుడు లేడనేటువంటి మాటకు వస్తున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళు అది వాస్తవం కాదు అనేటువంటి విషయాన్ని మనం నమ్మాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయం చూడండి, దేవుడు సమస్తాన్ని సృష్టించాడు అనడానికి మరొక వచనము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాం. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 29 verses 11 and 12. యెహోవా, భూమి ఆకాశములందు సమస్తమును నీ వశము, మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వల్ల కలుగును. నీవు సమస్తమును ఏలువాడుకు, బలమును, పరాక్రమమును, నీ దానములు హెచ్చించువాడును, అందరికి బలమిచ్చువాడును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనస్ఫూర్తమైన సామర్థ్యము మా పురుటకు నేను ఎంత మాత్రం వాడును, నా జల్లంత మాత్రపు వారు సమస్తమును నీ వల్ల కలిగిన కదా. నీ స్వసంపాద్యములు కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. చాలా ప్రియమైనటువంటి వాళ్ళ ఈ యొక్క ప్యాసేజీ మనం గమనించినట్లయితే మరి ఇశ్రాయేలులకు రాజరికం చేసినటువంటి రెండవ రాజు అయినటువంటి దావీదు మాట్లాడినటువంటి మాటలు ఏమంటున్నాడు చూడండి. యెహోవా, భూమి ఆకాశమును అందులో సమస్తమును నీ వశము. ఎక్కడెక్కడ ఉన్నటువంటి కార్యాలయాల? భూమి ఆకాశము ఎందున్నట్టు సమస్తము నీ వశము. మహాత్యము, పరాక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనత అన్నీ కూడా నీకే చెందినవి. వాటన్నిటిని సృష్టించినటువంటి సృష్టికర్త నీవే కనుక అవన్నీ నీకే చెందుతున్నవి అని చెప్పి దావీదు మాట్లాడుతున్నాడు. ఈనాడు లోకంలో మనుషుడు కొంచెం చిన్న పదవి అనేది వస్తే ఈ విషయాలన్నీ మాట్లాడటానికి మొహమాట పడతాం. ఎందుకు? తమకున్నది గొప్పతనము, తమ గొప్పతనం చేత ఈ స్థితికి వచ్చాము అనే ఆలోచన అతను ఒక లోపల ఉంటుందన్నమాట. ఆ అహంకారాన్ని వాళ్ళు విడిచిపెట్టలేక ఆ మాట చెప్పలేదు అన్నమాట. కాబట్టి దేవుడు ఇక్కడ దావీదు చెప్తున్నాడు, దాదాపు అన్ని లక్షల మందికి రాజుగా ఉన్నటువంటి దావీదు మహారాజు మాట్లాడుతూ, యెహోవా, భూమి ఆకాశములందు సమస్తము నీ వశము, మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుతున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా ఇచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యము, గొప్పతనము నీ వల్ల కలుగును. నీవు సమస్తము ఏరువాడు, బలమును, పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవు నీవే అని అంటున్నాడు. దీని వాళ్ళ ఈ లోకములో మానవుడు కలిగి ఉన్న ఏదైనా కానీ దేవుని యొద్ద నుంచి కలగకుండా ఏది కూడా లేదు అనే విషయాన్ని బైబిల్ యొక్క దావీదు మాట్లాడుతున్నాడు. నేను ఇక్కడ నిలబడ్డాను అంటే అది నాది కాదు, మీరు అక్కడ కూర్చున్నారు అంటే అది మీది కాదు అనే విషయాన్ని మనం గమనించాలి.
ఎందుకంటే మనం పొందిన ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి పొందాము? వేరే ఒక ఆయన దగ్గర నుంచి పొందాము. మీరు చూసినట్లయితే ఇక్కడ 1 కొరింథీ 4వ అధ్యాయం మాట్లాడతారు. నీకు ఆధిక్యం కలిగేవాడు ఎవడు అంటాడు. చూడండి ఒకసారి ఇక్కడ పోదాం, మళ్ళా వద్దాం అక్కడికి. 1 కొరింథీ 4వ అధ్యాయము 7వ వచనం అండి. ఎందుకనగా ఆదిత్యము కలగజేయవాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుల వల్ల నీవు పొందినది ఏది? పొంది ఉండి పొందనట్టు నీవు అతిశయపడేలా. చూసారా, ఈనాడు మానవులైన మనము ఒక ఆయన నుంచి పొంది ఉన్నాం. పొంది ఉండి కూడా పొందనట్లుగా నటించేలా అంటున్నాడు. చూడండి ఇక్కడ, ఎందుకనగా నీకు ఆధిక్యం కలగజేయవాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుల వల్ల నీవు పొందనది ఏది? ఇక్కడ మనం చూసినట్లయితే ఏది కూడా మనకు మనంగా తయారు చేసుకోలేము. వాస్తవం కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు పుల్పిట్ కానీ ఇక్కడ ఉన్నట్టు ఏ వస్తువు కూడా, లేదా కనీసం మనం ధరించేటువంటి వస్త్రాలు కూడా ఎవరి కావాలి? ఎవరు ఒక ఆయన మీద మనం ఆధారపడాలి. అప్పుడు సమస్తాన్ని సృష్టించింది ఎవరు? మహాదేవుడు. చూడండి అక్కడ, ఎందుకనగా నీకు ఆధిక్యముగా చేయవాడెవడు? నీకు కలిగిన వాటిలో పరిణ వల్ల నువ్వు పొందనది ఏది? పొంది ఉండి పొందనట్లు నీవు అతిశయింపనేలా అంటున్నాడు. పొంది ఉండి నాకేమి రాలేదు, నేను ఎవరైతే ఏమి తీసుకోలేదు అని చెప్పి మనం అనుకోండి. అలా అంటే దేవుడు ఇక్కడ నేను నిలబడ్డానంటే ఆయన ఇచ్చినట్టు శ్వాసే, ఆయన ఇచ్చినటువంటి భిక్షే, ఆయన మనకు దయచేసినటువంటి సమస్త కార్యాల నుంచే మనం ఉన్నాము అనే విషయాన్ని మనం ఖచ్చితంగా ఎరగనక పూర్తి రాల్సిన అవసరం. అనేక సందర్భాల్లో మానవుడు ఆ విధంగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటాడు. ఎందుకంటే నేను సంపాదించుకున్నా, నా తెలివి చేతనే వచ్చింది, నాకు ఈ యొక్క ఆధిక్యత వచ్చిందంటే నా వల్ల అయింది అని చెప్పి అనుకుంటాడు. కానీ అది కాదు, పరుల వల్ల మనం పొందామన్న. ఆ పరుడు ఎవరు? మహాదేవుడు అనేటువంటి యెహోవా తండ్రి చెప్పే విషయాన్ని మనం గమనించాలి. కనుక మనం చూసినట్లయితే దావీదు రాజు అంటున్నాడు, దేవుడు ఆయనకి ఇచ్చినట్టు ఆ యొక్క ఆధిక్యాన్ని, ఆ గొప్పతనాన్ని ఆయన తన వల్లనే తాను పొందామని చెప్పి చెప్పట్ల. మీరు చూసినట్టు దావీదు యొక్క పరిపాలన విశేషాన్ని ఒకసారి ఇశ్రాయేల్ పైన 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఆ 40 సంవత్సరాల పరిపాలనలో ఆయన పోయిన ప్రతి స్థలంలో కూడా ఆయన విజయాన్ని చేకూరుస్తాడు. ఆ దినాల్లో ఏముందంటే ఒక రాజ్యం మరొక రాజ్యం మీదకి యుద్ధానికి పోవడం ఉంటుంది. ఆ యొక్క ఇశ్రాయేల్ రాజ్యం ఎక్కడికైతే యుద్ధానికి పోతుందో పోయిన ప్రతి రాజ్యం మీద ఎదిరి సాధించి వాడు విజయోత్సవంతో తిరిగి వచ్చేవాడు. అలాంటి సమయంలో దావీదు రాజు అంటాడు, ఏమంటే యెహోవా భూమి ఆకాశం లేదని సమస్తము నీ వశము, రాజ్యం నీది, ప్రభావం నీది, ఘనత నీది, మహత్యం నీది, ఐశ్వర్యం కలజేసేటువంటి వాడవు నువ్వే, నువ్వు సమస్త ధనం ఇచ్చేటువంటి వాడవు నీవే అంటున్నాడు. కానీ మానవుల మీద మనం ఏమంటాం? ఒకవేళ మన యొక్క దేవుని యొక్క దయచేత మనం ఏదో ఒక రకంగా కొంతవరకు సంపాదించుకున్నాం అనుకోండి, మనం ఏమంటామంటే నాకు దేవుడు ఇస్తే వచ్చిందని చెప్పాను. అనేక సందర్భాల్లో నేను కష్టపడ్డా, చిన్నప్పటి నుంచి నేను తిని నేను కష్టపడి సంపాదించుకున్నానని చెప్పంటాం. కానీ కాదు, దేవుడు కనుక నీకు ఇవ్వాల్సిన దాన్ని ఒకసారి అలా బిగబట్టుంటే నువ్వు దాన్ని పొందడానికి నీకు అవుతుందా అంటే ఖచ్చితంగా కాదు. దేవుని యొక్క దయచేతనే మనం పొందాము అనే విషయాన్ని మనందరం కూడా గ్రహించాల్సిన అవసరం. అదే దావీదు చెప్తున్నాడు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా దేవుడు ఏమై ఉన్నాడని చెప్తున్నాడు. చదువుదాం. 10-11 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. ఆ 24 శబ్దము సింహాసనములో ఆశీనుడై ఉంటున్న వారిని ఎదుట సాగిలపడి యుగ యుగంలో జీవించుతున్న వారికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడెను కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనరులు అని చెప్పుతూ తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసింది. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఏదైతే మనకు బయలుపరచబడిందో, ఇక్కడ బయలుపరచబడిందంతా కూడా జరగబోయేటువంటి భవిష్యత్ కాలాన్ని గురించినటువంటి ప్రవచనం. ఇది యోహాను గారికి పద్మాస్ దీవులో దేవుడు చూపిస్తున్న దర్శనంలో భాగాలు. ఈ యొక్క భాగంలో ఆయన ఏం చూశాడంటే 24 మంది పెద్దల్ని చూశాడు.
ఈ 24 మంది పెద్దలు సింహాసనం మీద నుండి సింహాసనం మీద ఆసీనుడై ఉండట, ఆ 24 పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడై ఉండడాన్ని ఎదుట సాగిలపడి, అంటే దేవుని గురించి మాట్లాడుతున్నాడు, సాగిలపడి యుగయుగమును జీవించున్న వారికి నమస్కారం చేస్తూ, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి. సమస్తము అంటే ఏమేమిటి ఆయన సృష్టించింది? ఈ యొక్క భూమి, ఆకాశము, ఇవి మాత్రమే మన దృష్టికి రావచ్చు. ఒకవేళ మన కంటికి కనబడిన ఎన్నో కార్యాలు ఈ యొక్క సృష్టిలో ఉన్నాయి. చూద్దాము ఏమేమి సృష్టించాడో కూడా పౌలు గారు మాట్లాడుతున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ అధ్యాయం 16వ వచనం. ఏవైనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడును, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడును. వీళ్ళ చూసినట్లయితే ఇక్కడ దేవుడు దేన్ని సృష్టించాడు అని అంటే, అక్కడ దృశ్యమైనవి కానీ, చూడండి అక్కడ పైన ఆకాశమందున్నవి, భూమి అందున్నవి అన్నాడు. ఆకాశంలో ఏమేమి ఉన్నాయండి? అవి ఏమైనా కావచ్చు, మన కంటికి కనబడి నక్షత్రాలు కావచ్చు, లేకపోతే సూర్యచంద్రులు కావచ్చు, మన కంటికి కనబడిన ఏదైనా కావచ్చు. అవన్నీ కూడా ఆకాశం అందున్నవి, ఆ తర్వాత భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అంటున్నాడు. దృశ్యమైనవి అంటే మన కంటితో చూడగలిగేటువంటి వాటిని దృశ్యమైనవి అంటాం. దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి అని అంటున్నాడు. అదృశ్యమైనవి అంటే ఏంటి? ఏదైతే మనం కంటితో చూడలేమో వాటిని కూడా ఆయన సృష్టించాడు. ఈ లోకంలో కంటితో చూడలేనటువంటి శక్తులు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. మనం కొన్ని సైంటిఫిక్ ఆలోచన చేస్తే బ్యాక్టీరియాస్ అలాంటి వాటిని మనం చూడలేము. మరి అలాంటివి ఇంకా చూసినట్టు అదృశ్య శక్తులు కూడా ఉన్నాయి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడంటే దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, తర్వాత సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వమును ఆయన సృజింపబడును అంటాడు. అంటే ఈ యొక్క భూమి మీద పరిపాలించబడుతున్నటువంటి ప్రతి ప్రభుత్వాన్ని కూడా, లేదా పరిపాలిస్తున్న ప్రతి రాజును కూడా, ప్రతి అధ్యక్షుడిని కూడా ఎవరు సృష్టించారు? దేవుడేనా? ఇప్పుడు ఇండియా దేశంలో పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క ప్రెసిడెంట్ కానీ, ప్రధానమంత్రి కానీ, లేదా అమెరికా దేశంలో ఉన్న ప్రెసిడెంట్ కానీ దేవుడే నిర్ణయించేది, లేకపోతే వారే పొందుతున్నారు? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ చెప్తుంటాడు, దేవుని వల్ల కలిగిన తప్ప ఏ అధికారం కూడా లేదు అంటాడు. అలాగే కలిగిన అధికారాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? చదవండి, రోమా 13వ అధ్యాయం 1వ వచనం. చూశారు? అంటే ఈ లోకంలో ఉన్నటువంటి అధికారాలు అవి ఏమైనా కావచ్చు, ప్రతి వాడు కూడా ఆ అధికారానికి లోబడాలి అని అన్నాడు. కనుక ఎందుకంటే ఏదైనాగా దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారం కూడా లేదు. ఉన్నటువంటి అధికారాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు ఈ యొక్క మన దేశాన్ని పరిపాలన చేసేటువంటి నాయకులు కూడా దేవుడే నియమిస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇంకా ఏ దేశాన్ని పరిపాలించే అధ్యక్షులు కూడా దేవుడు నియమిస్తున్నాడు అనే విషయాన్ని గమనించాలి. ఈ యొక్క దేవుని యొక్క అధికారం లేకుండా, దేవుని చిత్తం లేకుండా ఏది కూడా జరగట్లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. సమస్తము దేవుని వల్ల సృష్టించబడి ఉన్నాయి అంట. కనుక ఇక్కడ అదే కొలసీలో పౌలు మాట్లాడుతూ ఏమంటాడంటే, అది దృశ్యమైనవి కావచ్చు, అదృశ్యమైనవి కావచ్చు, అవి ప్రభుత్వమైన కావచ్చు, ప్రధానమైన కావచ్చు, ఏదైనా కానీ దేవుని వల్ల సృష్టించబడి ఉన్నాయి అనే విషయాన్ని మనం చూస్తాం. అలాగైతే ఆయన ఎన్నింటిని సృష్టించాడండి? కొన్ని ఒక అర్థం కదా, ఇంతవరకు ఆయన సృష్టించాడండి? లేదు, సమస్తము ఆయన వల్లే సృష్టించబడి ఉన్నాయి అని అంటున్నాడు. మరి అలాంటప్పుడు నీవు నన్ను సృష్టించలేదు, నా మీద నీకు ఎట్టి పరిస్థితులు అక్కలేదని చెప్పడానికి మాకు ఏమైనా అనుకున్నా? చూడండి ఒకసారి యెషయా గ్రంథము 29వ అధ్యాయం చదువుదాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 16వ వచనం చదవండి.
అయ్యో మీరెంత మూర్ఖులు! కుమ్మరికి మట్టికి భేదం లేదని ఎంచునగా చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారిని కూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చున, రూపింపబడిన వస్తువు రూపించిన వారిని కూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చున. ఇతను కొద్ది కాలమైన తర్వాతనే కదా లెబానోను ప్రదేశము బలవంతమైన పొలమును చాలు కదా 3 మినిట్ సహోదరులారా, అక్కడ గమనించండి. మానవుడు ఏం చేస్తున్నారు అంటే సృష్టించినటువంటి దేవుణ్ణి ప్రశ్నించేటువంటి స్థాయికి ఎదిగారు. కళాలోచన చెప్తున్నాడు, అయ్యో మీరు ఎంత మూర్ఖులు! కుమ్మరికి మంటికి భేదం లేదని ఎంచదగునా? ఒకసారి ఆలోచన చేయండి. మన యొక్క గత ఒక 20-30 సంవత్సరాలు బ్యాక్ పోతే ప్రతి గ్రామంలో కూడా కుమ్మరి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే బంకమట్టిని తీసుకొచ్చి దాన్ని పిసికి దాన్ని పాకం చేసి ఏం చేస్తారంటే కుండలోనే సార మీద వేసి కుండ తయారు చేయడం మనం అందరం చూసి ఉంటాం. మీరు చూసాను లేదా? నేనే చూశాను, మీరు కూడా అందరూ చూసి ఉంటారని నేను నమ్ముతున్నాను. చూడండి, అలాంటి కుమ్మరికి ఆ పిసుకు పడుతున్నట్టు ఆ మట్టికి తేడా లేదని చెప్పి ఏమన్నా అంటానికి అవకాశం ఉందా అంట కదా? అనలేము. ఎందుకు? కుమ్మరి వాటిని తయారు చేసుకున్నట్టు ఏమైనాడు? సృష్టికర్త ఏమన్నాడు? కుండ నుంచి మట్టి అనేది ఏమైంది? వాని చేతిలో ఉన్నటువంటి ఒక మట్టి కుండ ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి. అలాంటప్పుడు కుమ్మరికి మట్టికి తేడా లేదని చెప్పి అందరునా అది సాధ్యమవుతుందా? చూడండి, ఇక్కడ ఈయన ఏమంటారంటే కుమ్మరికి మంటికి భేదం లేదని ఎంచదగిన చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారిని గురించి ఇతరులను చేయలేదని అనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వాడిని గురించి ఇతరులకి బుద్ధి లేదని అనవచ్చునా? చూసారండి, అంటే కొన్ని సందర్భాల్లో మానవ వ్యక్తిని మనం అలాగ అంటున్నాం, అసలు దేవునికి బుద్ధి లేదు అంటున్నామా అంటలేదా? ఒకవేళ మనం కాకపోయినా అనేవాళ్ళు ఉన్నారా లేదా మానవ? కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే కుమ్మరికి మట్టికి తేడా లేదా? ఖచ్చితంగా ఉన్నది. కుమ్మరివాడు ఏం చేస్తాడంటే మట్టిని తీసుకొచ్చి పిసికి దానికి కావాల్సిన షేప్ లో కుండలు తయారు చేస్తాడు. నువ్వు అలాగే నువ్వు చేయలేదని చెప్పానంటే అది ఎక్కడ ఎక్కువ వస్తుంది కుండకి? అలాగే మానవులైన మనం దేవుడు సృష్టించాడు. సృష్టించబడిన తర్వాత మనం అసలు నన్ను చేయలేదు అని చెప్పి అంటే మనకు ఎక్కువదా? లేదు. చూడండి, ఇక్కడ ఇదే సందర్భాన్ని చూసి ఇంకో మాట 44వ అధ్యాయం యెషయా గ్రంథంలో మరి ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చదువుదామా. యెషయా గ్రంథము 45వ అధ్యాయం అండి, 9వ వచనం 10వ వచనం. తను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ, జగటమ్మను దాన్ని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అడగదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? నీవు ఏమి పంచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ, నీవు గర్భము ధరించిననేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట తలపించుచున్నాడు, రాఘవ వాటిని గూర్చి నన్ను అడుగుదురా? నా కుమార్తెను గూర్చి నా అత్త కార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపిస్తురా? భూమిని కలగజేసిన వాడు నేనే, దాని మీద నన్ను నేనే సృజించుకుని నా చేతులు ఆకాశం విశాలపరచును, వాటి సర్వ సమూహములకు నేను ఆజ్ఞించుకుని అన్నాడు. 9వ వచనం చూడండి, ఏమంటున్నాడు అక్కడ? మంటి కుండ పెంకుల్లో ఒక పెంకు అయి ఉంది, తను సృజించిన వానితో వాదించిన వానికి ఏమైనది? శ్రమ. చూడండి, కుండ ఉన్నది, కుమ్మరి వాని చేతులు అది ఒక సాధనం మాత్రమే. అలాంటిది దాన్ని చేస్తూ ఉండగా కూడా నీకు చేతులు లేవని చెప్పి అనడానికి ఏమైనా న్యాయం ఉందండి? అసలు మనం కూడా అప్పుడప్పుడు ఏమంటాం, అసలు దేవుడు లేడుకో, ఏడున్నాయి దేవుడు ఎన్ని జరుగుతున్నాయి అని చెప్పి అప్పుడప్పుడు మానవులుగా మన శోధనకు గురైనప్పుడు అంటుంటాం. అందుకని దేవుడు ఏమన్నాడంటే ఇక్కడ జగటమందు దాన్ని రూపించిన వారితో నీవేం చేస్తున్నావు అని చెప్పి అనదగునా? వీరికి చేతులు లేవని నీవు చేసిన నీతో చెప్పదగునా? అసలు చేతులు లేనప్పుడు నువ్వెట్టు వస్తావు? అసలు రావు కదా. కాబట్టి మానవులమైనటువంటి మనము దేవుని చేత చేయబడిన తర్వాత అసలు దేవుడు నన్ను చేయలేదుకో, దేవుని చేతులు లేవుకో అని చెప్పి అన్నట్లయితే అది చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిగా ఉన్నది.
అంతకంటే మోసమైనటువంటి పరిస్థితి ఉండదన్నమాట. కానీ మానవుడు ఏ విధంగా ఉన్నారంటే, దేవుడు నాకు సృష్టికర్త కాదు, నేను దేవుడికి లోబడాల్సినటువంటి అవసరం లేదు, నేను ఆయనకు భయపడాల్సినటువంటి అవసరం లేదు చెప్పంటున్నా. ఎందుకు లేదు? ఆయన నిన్ను సృష్టించాడు, ఆయన నిన్ను ఈ భూమి మీద పెట్టాడు. కాబట్టి అలా పెట్టిన దేవుడిని వాదించామనుకోండి, అది నీకు శ్రమ. తన తల్లిని చూసి ఎవడైనా నువ్వు నన్ను ఎందుకన్నావు, తండ్రిని చూసి చూడండి కింద 10 వచనం అంటాడు, నీవేమి కలుసున్నావు అని తన తండ్రితో చెప్పుకోవడానికి శ్రమ అంటుంటావు కదా. అప్పుడప్పుడు తల్లిదండ్రులు చూసి నన్ను కనలేదుపా, నువ్వు ఎందుకన్నాను అని చెప్పి అప్పుడప్పుడు మామూలుగా మనం అంటుంటాం తల్లిదండ్రులు చూసి. అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. శ్రమ అంటున్నాడు. తర్వాత తల్లిని చూసి అన్నట్టు వాళ్ళు కూడా చూడండి అక్కడ ఏమంటున్నాడు 11వ వచనంలో, నీవు గర్భం ధరించినదేమి అని స్త్రీతో చెప్పుకోవడానికి శ్రమ. ఎందుకన్నావమ్మా అని చెప్పి అన్నావు అనుకోండి, అది శ్రమ అనేటువంటి విషయాన్ని శ్రమ అంటే అర్థం ఏంటంటే శాపానికి సంబంధించినటువంటి పదం. కాబట్టి అలాంటి వాడికి శ్రమ అంటున్నాడు. 11వ వచనం చూసినట్లయితే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్తైన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రాగల వాటిని గురించి నన్ను అడుగుదురా, నా కుమారుని గురించి నా హస్తకార్యాలను గురించి నాకే ఆజ్ఞాపించురా. 11-12 వచనం అంటాడు, భూమిని కలుగజేసిన వాడిని నేనే, దాని మీద నరులను నేనే సృజించుకుని నా చేతులు ఆకాశమును విశాలపరచను. చూసారా, దేవుడు ఈ మానవ లోకాన్ని సృష్టిస్తే మానవులు ఏమంటున్నారంటే, నన్ను ఆయన సృష్టించలేదు, నాకు నేనుగానే వచ్చాను అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతవరకు న్యాయం అంటే అది కరెక్ట్ కాదు కదా. మేము పరిణామ సిద్ధాంతాన్ని బట్టి వచ్చామని అంటాడు. పరిణామ సిద్ధాంతాన్ని బట్టి వస్తే ఆ యొక్క కోతులన్నీ మానవులు కావాలి కదా. మరి కోతులు మానవులు కాకుండా కోతులని రాలిపోతున్నాయి కదా, చచ్చిపోతున్నాయి కదా. మరి అది ఎలా కరెక్ట్? కొద్దిగా కూడా ఆలోచన చేయరు ఒక పెద్ద పెద్ద మేధావులు. కాబట్టి ఇలాంటి మరి వాదం అంతా కూడా తప్పైనటువంటి వాదం అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 1-3 వచనం చదువుదాం దయచేసి. చదవండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తాను. నేను కుమ్మరింటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వారి చేతిలో విడిపోగా ఆ జిగటమును మళ్ళా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొకకుండా చేశాడు. అంతలో యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవించను, ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినప్పుడు నేను మీకు చేయలేనా? చాలా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. ఎక్కడ పోన్నాడు? ఇర్మియా గారిని కుమ్మరి వానికి పొమ్మున్నాడు. అక్కడ పోయిన తర్వాతనే నేను నా యొక్క మాటలు నీకు తెలియజేస్తాను అన్నాడు. ఏంటంటే ఆయన తెలియజేసే మాటలు చూడండి. అక్కడ వెళ్ళగా వాడు తన సారె మీద తన పని చేయించుండెను. కుమ్మరి జిగట మట్టుతో చేస్తున్న కుండ వాడి చేతుల నుండి జారిపోగా. ఇప్పుడు అసలే పక్కగా ఉంటుంది కదా, దాన్ని బట్టి అది జారిపోయినప్పుడు ఏం చేస్తాడు? అతను మరలా తీసుకుంటాడు, దాన్ని మరలా పిలుస్తాడు, తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. చూడండి, దానికి మరి ఈ యొక్క పాయింట్కి ఏంటి సంబంధం అనే విషయం చూద్దాం మనం. చూడండి, అక్కడ ఏమంటున్నాడు, జిగట గల కుమ్మరి జిగట మంటితో చేసిన కుండ వారి చేతిలో విడిపోగా ఆ జిగట మందు మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దాంతో మరొక కుండను చేసెను. అంటే అతని ఇష్టం అనమాట, ఎలా చేయాలి అనేటువంటిది కుండగా ఆయనకు ఆజ్ఞాపించేది. ఆయన ఇష్టమైనట్టుగానే కుండను తయారు చేస్తారు. మరి మనం కూడా ఈరోజు నన్ను ఎందుకు ఇలాగ పెట్టావు, నన్ను మాత్రం ఎందుకు ఇంత దరిద్రమైన స్థితిలో పెట్టావు, వాళ్ళకి ఎంతగా ఐశ్వర్యం ఇచ్చావు అని చెప్పి మన కొన్ని సందర్భంలో బాధపడటం జరుగుతుంది. మనకి బాధపడటానికి మనకు కాదు అది అని అంటున్నాడు దేవుడు. ఎందుకు కాదు చూడండి, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం నుంచి చూసినట్లయితే అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎవరిని కరుణించునో వారిని కరుణించునో, ఎవరిని ఎడల జాలి చూపుతునో వాని ఎడల జాలి చూపుతునో, కాగా కొంత కోరి వాని వలనైనను
ప్రయాసపడు వారి వలన కాదు కానీ కరుణించు దేవుని వల్లనే అగును. మరియు లేఖనము మరొక ఇలాగ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచురమవుటకును అందునిమిత్తమే నిన్ను నియమించుకుని, కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వారిని కనిపించును, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు వారితో చెప్పుదు. అవును కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వు ఎవడవు? నానెందుకు ఇలాగ చేస్తుందని రూపింపబడినది రూపించిన వారితో చెప్పున. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతలకు చేయుటకు మంటి మీద ఉమ్మరు వానికి అధికారం లేదా? దేవుడు ఈ లోకంలో మానవుల్ని ఎవరిని కనికరించాలనో వారిని కనికరిస్తాను, ఎవరిని కఠినపరచాలో వారిని కఠినపరుస్తాను. నువ్వు నన్నింటికి రాకు, కఠినపరిచావు, నాకైతే కనికరం చూపించలేదు అని చెప్పి అనడానికి మనకి రైట్స్ లేవండి. ఎందుకంటే అక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే పరువుని ఇక్కడ ఇశ్రాయేలు పరువు కాలంలో వచనాన్ని తీసుకొస్తున్నాడు దేవుడు. అక్కడ పరువుని కఠినపరిచాడు. ఎన్నిసార్లుకి అతని హృదయం కఠినపరచబడి ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలుని వదిలిపెట్టకుండా కఠినపరచుకుని వారు నాటకపరుస్తుంటారు. అతను కఠినపరచడం అనేది దేవుని యొక్క చిత్తం. ఎందుకు కఠినపరిచాడు మరి అంటే అతని హృదయం దానికి అనుకూలంగా ఉన్నది, కఠినత్వానికి అనుకూలంగా ఉన్నది కాబట్టి దేవుడు అతను కఠినపరిచాడు. అదేవిధంగా మరి మోషేని కనికరించాడు. ఎందుకు? మోషే యొక్క గుణాతిశయాలను బట్టి దేవుడు మోషేని ఉపయోగించుకున్నాడు. చూడండి 20వ వచనం 18వ వచనంలో అక్కడ ఏమంటున్నాడంటే, కావున ఆయన ఎవరిని కనికరింపబోనో వారిని కనికరించును, ఎవరిని కఠినపరచబోనో వారిని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తంను ఎదిరించుటకు ఆయన చిత్తంను ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకనో నేరం మోపనేదని నీవు నాతో చెప్పదువు. దేవుని ఎదిరించడానికి మానవులుగా మనకు ఏమైనా హక్కు ఉన్నదా అంటే ఏమాత్రం కూడా హక్కు లేదు. చూడండి అక్కడ 20వ వచనం అంటున్నాడు, అవును కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పినప్పుడు నేను ఎవడయ్యా కదా చెప్పడం చెప్పుకుందంటే మనకి దేవుడు తన ఇష్టానుసారంగా దేవుడు మనల్ని సృష్టించాడు. నన్ను ఎందుకు ఇలా చేశావు, వాడిని ఎందుకు ఇలా చేసావు అంటానికి ఏమైనా హక్కు ఉందా? లేదు. కుమ్మరవాని చేతిలో ఉన్న కొండ నన్ను ఎందుకు ఇలా చేశావు, దాన్ని ఎందుకు ఇలా చేసావు అంటే కుమ్మరవాని అడిగేట్లు హక్కు కొండకున్నదా? లేదు. దాన్ని ఏ విధంగా అవసరానికి ఉపయోగించుకోవాలో ఆ విధంగా తయారు చేస్తాడు. అంతేగాని నాకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేయంటే ఆయన చేయడానికి ఆయన నీకు లోబడినటువంటి వాడు కాదు, లోబడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు ఇక్కడ, అవును కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? రూపించబడినది నన్ను ఎందుకు ఇలా చేస్తామని రూపింపబడినది రూపించిన వారితో చెప్పదగునా? ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒక ఘటము ఘనహీనతను చేయుటకు మంటి మీద కుమ్మరవానికి అధికారము లేదా? అంటే ఘటము అనే విషయాలు మనకి కొంత వాడుక పదాల్లో మనం చూద్దాం. ఘటము అంటే పాత్ర. అప్పుడు ఆ యొక్క పాత్రని కుమ్మరవాడు ఏం చేస్తాడంటే తనకు అనుకూలమైన సైజులో చేస్తాడు. మామూలుగా చిన్న చిన్న ముత్తలు తయారు చేస్తాడు, పెద్ద పెద్ద బాణాలు తయారు చేస్తాడు, తర్వాత రొట్లుగా తయారు చేస్తాడు, అనేక రకాలైనటువంటి విధాలుగా తయారు చేస్తాడు. నన్ను ఎందుకు ఇలా చిన్నదానిగా చేశావు, నన్ను ఎందుకు అక్కడ గాబుకాడు వాడుకునేటువంటి మరి హీనమైనటువంటి పాత్రగా చేసావు అని చెప్పి అంటానికి దాని తప్పు లేదు. నన్ను ఎందుకు తాగేటి పాత్రగా చేసావని చెప్పి దీని మీద ఆ యొక్క తాగబడేటువంటి పాత్రను చూసి చిన్నది అంటానికి తప్పు లేదు. కాబట్టి ఈ లోకంలో మనం కూడా దేవుని చేతిలో పనివారమై ఉన్నాం. దేవుణ్ణి నువ్వు ఎందుకు ఇలా నన్ను పెట్టావు అనేటువంటి హక్కు ఏమాత్రం కూడా మానవులు అనేటువంటి మనకి లేదు. కాబట్టి మనము దేవుని యొక్క దయకి, దేవుని యొక్క ఇష్టానికి మనం ఒప్పుకోవాల్సినటువంటి అప్పగించబడాల్సిందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో దేవునికి వ్యతిరేకంగా మనం మాట్లాడడానికి హక్కు లేదు. కాబట్టి ఏ విధంగా దేవుడు మనం చేసినప్పటికీ కూడా మనం యజమానుడు వాడుకున్నట్టు అర్హమైనటువంటి పాత్రగా ఉండాల్సినటువంటి అవసరం. చూద్దాము 2వ తిమోతి 2వ అధ్యాయము 20-21 వచనం. 2వ తిమోతి 2వ అధ్యాయము 20-21 వచనం. చూడండి అక్కడ, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును కదా. అవునా కదా?
ఇప్పుడు ఒక ఇల్లు ఉందంటే ఎన్ని రకాలైన పాత్రలు ఉంటాయండి? బంగారు పాత్రలు ఉంటాయి, ఆ తర్వాత వజ్ర వైడూర్యాలతో చేయబడినటువంటి నగలు ఉంటాయి, రేగ పాత్రలు ఉంటాయి, ఆ తర్వాత కర్ర పాత్రలు ఉంటాయి, చెక్క పాత్ర ఇనం పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి, రాతి పాత్రలు ఉంటాయి, స్టీల్ పాత్రలు ఉంటాయి. ఏ పాత్రగా మనం ఉన్నామనేది ముఖ్యం కాదు, కానీ యజమానుడు వాడుకునేటువంటి అర్హమైనటువంటి పాత్రగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం. అది చెక్క పాత్రే కావచ్చు, దేవుని యజమానికి ఉపయోగపడుతుందా లేదా అది మనకు ముఖ్యం. చూడండి అక్కడ ఏమంటున్నాడు 21వ వచనంలో, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టు అర్హమైన ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర ఏమిటను. ఏ విధమైన పాత్రట? యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్ర. ప్రియమైన నా సహోదరుడా, నీవు యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రగా ఉన్నావా? లేకపోతే యజమానుడు వాడుకోవడానికి ఇష్టం లేనట్టు ఒక గణహీనమైనటువంటి పాత్రగా ఉన్నావా? ఈ భూలోకంలో జీవించినట్లు మనం ఖచ్చితంగా మరి ఏదో ఒక పాత్రలు అని చెప్పి అనుకుంటే అది సాధ్యత లేదండి. దేవుడు మనల్ని వాడుకునేటువంటి గ్రహమైనటువంటి పాత్రగా మనం ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనం సృష్టించిన దానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి పాత్రగా నీవు నేను ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలా లేనట్లయితే ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ యజమానుడు వాడుకున్నటువంటి అర్హమైనటువంటి పాత్రగా ఘనమైనటువంటి పాత్రగా ఉండబడినట్లుగా మనం ఉందాక దేవుడు ఈ లోకంలో సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అనేటువంటి అంశంతో మనం మొదలుపెట్టాం. దేవుడు నిత్యమైన వాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన? ఆయన యొక్క ఉనికి ఎప్పటి నుంచి ఉన్నదంటే పర్వతములు ఈ యొక్క భూమి ఆకాశం పుట్టక నుంచి ఉంది అనే విషయాన్ని మనం చూసాం. అప్పుడు ఈయన సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆ సృష్టికర్త ఎవరికి సృష్టికర్త కూడా అంటే నాకు మీకు కూడా సృష్టికర్త. అలాంటప్పుడు ఆ యొక్క సృష్టికర్త అనేటువంటి ఆ యొక్క పదం యొక్క బాధ్యత ఏం చెప్తుందంటే నీవు నేను ఆయనకి లోబడి జీవించాల్సినటువంటి అవసరం ఉన్నది అనే విషయాన్ని ఈ సమయంలో దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మనం దేవుని చేతిలో అర్హమైనటువంటి ఘనత నిమిత్తమే వాడబడిన పాత్రగా ఉండి దేవుని యొక్క దయను పొందుదాం దాకా ఓపికతోనేటువంటి మీ అందరూ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.